ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలామంది అనుకుంటారు ఈరోజు మీమ్స్ ఎరా పండగే పండగ, ట్రోలర్స్ అంతా ఈరోజు పెద్ద ఎత్తున అన్న మీమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు పాపం స్క్రిప్ట్లో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఎవరైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాస్తున్నాడో వాడిని చేంజ్ చేశారనుకుంటా. బహుశా అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా వరకు అంటే ఆ స్క్రిప్ట్ని బాగా ఎక్సర్సైజ్ చేసి ఒకటి రెండు చిన్న చిన్న పదాలు తప్ప నుంచి పెద్దగా ఆ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా మీమ్స్కి అంటే ట్రోలర్స్కి అవకాశం ఇచ్చే విధంగా ఆయన మాట్లాడలేదు. సరే, తెలుగులో బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అదే తప్పులా ఒప్పులా పక్కన పెట్టేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అప్పులు చేశాను, అలాగే రాష్ట్ర రాబడి ఎట్లా ఉంది, బడ్జెట్లో రెవెన్యూ రోటు ఎలా ఉంది, ఇవన్నీ గురించి బాగా చక్కగా ఎక్స్ప్లెనేషన్ చేశాడు. సో అయిపోయిన తర్వాత మధ్యలో చంద్రబాబు నాయుడు ఉప ప్రధాని ఎట్లా అవుతాడు, ఏదో కొన్ని చెముకులు బెనుకులు మొత్తం మీద ప్రెస్ మీట్ కంప్లీట్ అయిపోతుంది అనగా అన్ననెత్తిన ఒక పిడిగేశాడు ఒక విలేకరు. నిజంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏ విలేకరుని లోపలికి కూడా రానివ్వడు. ఎందుకంటే అరే మీకు వచ్చిన వాళ్ళు కూర్చొని అన్న పెట్టిన స్నాక్స్ తిని అన్న ఇచ్చే పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవాలి, కానీ మీకు అవసరమారా అన్న ప్రెస్ మీట్ పెడుతున్నాడని చెప్పేసి తెలుగు ఛానల్సే కాకుండా నేషనల్ లెవెల్ ఛానల్స్ కూడా వచ్చి కూర్చున్నాయి. అక్కడ కొన్ని ఛానల్స్ పెట్టి కూర్చున్నాడు. అన్న ఏం తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. సరే, తెలుగు కంప్లీట్ అయిపోయింది, మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేసి కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు అన్నని అడిగారు అనమాట. అప్పుడు అన్న చెప్పిన సమాధానం చూసరికి విలేకరులకే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ అతిపెద్ద మీమ్స్ దొరికింది, అతిపెద్ద ట్రోలింగ్కి అవకాశాన్ని కల్పించాడు. ఒకసారి చూడండి వాడు విలేకరు ఏమడిగాడో, మా అన్న ఏం సమాధానం చెప్పాడో ఒకసారి చూడండి. మీరు వీడియో చూసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే మనం ఛానల్ని ముందుకు నడపగలుగుతాం. నా వీడియోస్ మీకు ఏమైనా నచ్చకపోతే కొన్ని ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే మీ వాల్యూ సజెషన్స్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఒకసారి వీడియోలోకి వెళ్దాం. చూడండి. Could you speak brief in English, sir? Brief in English, sir. Brief in English. Could you please? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయింది Sir, you said, sir. ఈరోజు కుదిరి దాదాపుగా ఒక 45 to 60 minutes ఆడెవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు. రేయంతా కూర్చున్నాడు, రైటర్ని మార్చేశారు. చక్కగా బడ్జెట్ మీద కిందకి మీదకి కుస్తీలు పడిపోయారు. మొత్తం కూడా తెలుగులోకి అన్వయించేశారు. అట్లాగే ఎక్కడ ఫేవర్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఎక్కడ యాంటీగా ఉంది అనేటువంటివి కూడా కిందికి మీదకి తప్పులు లెక్కలతోటి ఒక పెద్దమైనటువంటి టైం టేబుల్స్ కాల పట్టీస్ అన్నీ రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. దాదాపు 45 minutes పైన మాట్లాడాడు. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ సబ్జెక్ట్ మీద దాని మీద అవగాహన ఉంది కదా. ఆయన ఏం చెప్తున్నాడు, సార్ కొంచెం బ్రీఫ్గా ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్, ఎందుకంటే చాలా కష్టపడి వచ్చాను సార్, మీరు పెట్టే స్నాక్స్ కోసం డబ్బుల కోసం రాలేదు, మీరు ఏదో న్యూస్ ఇస్తారేమో దాన్ని కవరేజ్ చేసుకుని వెళ్ళిపోదామని వచ్చాం, మా మీడియా ఓనర్లకు కూడా మేము సమాధానాలు చెప్పాలి కదా అని అడిగాడు. అడిగితే అందులో రాసి వస్తే కదా ఆయన చెప్పడానికి, తెలుగు రాసిన స్క్రిప్ట్ చదవడానికే మా అన్న కింద మీద పడతాడు. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఆయన మొదలుపెట్టి ఇంగ్లీష్ చెప్పాలంటే ఏం చెప్తాడు చెప్పండి. అరే బాబు, ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటేనే చాలా పెద్ద రికార్డెడ్ ప్రెస్ మీట్. ఒక 2-3 అంటే ఒక యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి సాధనాలన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఆయనకు రాసిచ్చిన పేపర్లో ఆయనకి ఎక్కడన్నా పలకటానికి కష్టతరమైనటువంటిది అర్థం కాని ఏమంటే 1-2 సార్లు ఎక్స్ప్లెనేషన్ చేయాలి. అలా కంప్లీట్ చేసి 1 or 2 days, ఎందుకంటే మీరు చూడండి నిన్న కాదు మొన్న కాదు, ఒక 2 days 3 days ముందు అసెంబ్లీలో వీళ్ళు సెషన్స్లో ఆర్థిక శాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ అడిగిందని సమాధానం చెప్పారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత మా అన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ 4 రోజులు 5 రోజులు ఎంత ఎక్సర్సైజ్ చేసి ఉంటాడు చూడండి జగన్మోహన్ రెడ్డి. కిందికి మీదకి ఎక్సర్సైజ్లు చేయటం, ఎక్కడ మనకు ప్లస్ ఉంది, ఎక్కడ మనం దీన్ని మర్చిపోవాలి, మైనస్ ఉన్నదాన్ని ఎలా ప్లస్ చేసుకోవాలి అనేటువంటిదంతా ఎక్సర్సైజ్లు చేసుకొని ఆయన కష్టపడి దాదాపుగా 5-6 రోజుల నుంచి కష్టపడి పేపర్లు అన్నీ చదివితే ఆయనకు వచ్చిన అవుట్పుట్. ఆయన ఏదో చెప్పాలనుకున్నట్టు చెప్పేశాడు. మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లోకి మార్చమంటే అన్న ఇంకొక 5-6 రోజులు కష్టపడాలి. ఇంతకుముందు కొన్ని వీడియోల్లో అన్న తెలుగులో ప్రెస్ మీట్ పెట్టి తర్వాత ఇంగ్లీష్లో కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ వాళ్ళు ఎందుకంటే ఇంత పెద్ద లెందీ క్వశ్చన్స్ని బ్రీఫ్ చేయడం నా వల్ల కాదు. మరి ఏం చేస్తావు జగన్మోహన్ రెడ్డి, ప్రెస్ మీట్లు పెట్టలేవు,
అసెంబ్లీకి వెళ్ళి అడగాల్సినటువంటి సమస్యల్ని అసెంబ్లీకి వెళ్ళి అడగవు. ఈరోజు నువ్వు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడావో ఇవన్నీ కూడా అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాలి. అసెంబ్లీలో ప్రజల తరపున ప్రశ్నించాలి. కానీ అక్కడికి వెళ్ళవు. ఇక్కడ ఏదో కూర్చొని మీ వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతావు. నువ్వు అసెంబ్లీకి కదా వెళ్ళాల్సింది, అసెంబ్లీలో కదా నువ్వు ప్రశ్నించాల్సింది. ఈరోజు నువ్వేవైతే చెప్పావో నువ్వు క్వశ్చన్ చేస్తే అవతల వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఆన్సర్స్కి తగ్గది మళ్ళీ మీకు నచ్చకపోతే ఇంకో క్వశ్చన్ చేయాలి. అంత అవకాశం ఉంది. ఈరోజు శాసన మండలిలో మీరు మాట్లాడుతున్నారు, అదే ఫోర్స్ని ఎందుకు అసెంబ్లీలో ఉపయోగించరు? ఏమైనా మాట్లాడితే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా ఉంటాడు. వెళ్ళు, కూర్చో, నీ టైం అప్పుడు నీ క్వశ్చన్స్ ప్రశ్నించు. ఒకవేళ నువ్వు ప్రశ్నించిన తర్వాత టైం సరిపోలేదనుకో, మళ్ళీ టైం కావాలని అడుగు. నువ్వు ప్రజల కోసం పోరాడుతున్నది ప్రజలు నమ్మితే ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తారు. కానీ అసెంబ్లీకి పోకుండా ఈ రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టేసి, ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్లో కూడా కనీసం అరే బాబు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ చేయమంటే నా వల్ల కాదు, ఇంత లెందీ మ్యాటర్ నేను బ్రీఫ్ చేయలేను. ఎందుకంటే ఆల్రెడీ దీన్ని అంతా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటే అన్న ఎక్సర్సైజులు చేసుకొని తెలుగు ఇంగ్లీష్ ఒకేసారి మాట్లాడాలంటే అన్నకు నాకు తెలిసి 3 రోజుల ముందు ప్రెస్ మీట్ రిలీజ్ చేసేవాళ్ళు. ఆయన ఏదో వాళ్ళు రాసినటువంటి ప్రెస్ మీట్లో రాసినటువంటి వాటిని అక్కడ చదివేశాడు అంతే. ఆయనకి రియల్గా అంత సబ్జెక్టు అంత స్టఫ్ ఉంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో గడగడలాడించి పడేసేవాడే. అంత సీన్ లేదు కాబట్టి ఏదో రికార్డెడ్ ప్రెస్ మీట్లు చెప్పి బతుకుతుంటే ఆ బతికేవాడి మీద నువ్వు వచ్చి బ్రీఫ్గా ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ చేయమని ఆయన పరువు తీస్తారు. ఎందుకురా? అన్న రాదు, అన్న చెప్పలేడు. ఎందుకంటే అన్నకు రాదు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ అక్కడ చదువుతాడు అన్న. మక్కి టు మక్కి దింపడానికి అన్న 5-6 రోజులు ఎక్సర్సైజ్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అన్నని ఇంగ్లీష్లో బ్రీఫ్ చేయమంటే అన్న ఏం చేస్తాడు చెప్పు? అన్నకు అంత సబ్జెక్ట్ అంత టాలెంటే ఉంటే అన్న అసెంబ్లీకి వెళ్ళి వాగడా? అసెంబ్లీలో మైకులు బద్దలు కొట్టడా? అసెంబ్లీలో మైకులు అసలు అసెంబ్లీలోకి పోయినమ్మటే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు ఆర్థిక శాఖ మీద గత 5 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తాను, చల్ పరిగెత్తడమే, కేల్కతం, దుకాణం బంద్ చేసి పరిగెడతారు. ఇది మా అన్న పరిస్థితి. కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేడు. కనీసం ఎక్కడన్నా మాట్లాడతారంటే ఇది పరిస్థితి. ఏది ఏమైనా పాపం జర్నలిస్ట్కి ఇంకొంచెం పేమెంట్ పెంచండి రా బాబు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బాగా. మా అన్నకి ఇప్పుడు దాని మీద ఎంతమంది ఎన్ని మీమ్స్ తయారు చేస్తాడో, ఇవన్నీ ఏం చేస్తాడు మా అన్న? అనవసరంగా మా అన్న ప్రెస్ మీట్లో నుంచి పారిపోయేలా చేస్తుంది. ఎన్నిసార్లు? అందుకే ఈసారి విలేకరులకు అసలు అవకాశం ఇవ్వకూడదు అన్న జగనన్న. ఏ విలేకరు రాకూడదు, ఓన్లీ మన సాక్షిలో విలేకరులు, మన వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళని పెట్టుకొని మాత్రమే మన ప్రెస్ మీట్ పెడతాం. లేకపోతే వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతాం. అసలు క్వశ్చన్స్కి సమాధానం చెప్తావా? మన దగ్గర స్క్రిప్ట్ ఉందా? మనం స్క్రిప్ట్ రెడీ చేస్తావా? అసలు నువ్వేం క్వశ్చన్ అడుగుతావో దాన్ని ఆయన ఇంగ్లీష్లోకి మార్చి ఏం చెప్తాడు? అంత సీన్ ఎక్కడుంది మా అన్నకి? మా అన్నదంతా రికార్డెడ్ ప్రెస్ మీట్లు, అలాగే స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్లు. అంతకు మించి మా అన్న ముందుకు పోలేడు. సో ఏది ఏమైనా ఒక రకంగా మా అన్న మీడియా ముందు పాపం ఈరోజు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. అందరు చూస్తుండగానే పాపం మా అన్న ఏం చెప్పాలో అర్థం కాక ఆ విలేకరికి ఈరోజు నన్ను వదిలేయండిరా బాబు అని చెప్పి సర్దుకున్నాడు.